టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు కలకలం రేపుతున్న ఇంటి వద్ద భార్య వాణి కుమార్తె హైందవి రచ్చ చేశారని గేటు తాళాలు పగలగొట్టి తనపై దాడి చేసేందుకు యత్నించారని దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటున్నారని భార్య వాణి ఆరోపించారు. కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ నివాసానికి వెళ్లి గొడవపడ్డారు. భార్య కుమార్తెపైకి దువ్వాడ దూసుకురావడంతో పోలీసులు ఆయనను నిలువరించారు. తండ్రి రాఘవరావు, తల్లి కుమార్తె చెల్లెలతో కలిసి దువ్వాడ భార్య వాణి ఎమ్మెల్సీ ఇంటి వద్ద బైఠాయించారు. దీంతో దువ్వాడ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేను కట్టించాలి ఎన్నిసార్లు లక్షలు తీసుకున్నావా నీకే ఇచ్చాను సూట్ కేసు డిఎన్ఏ టెస్ట్లు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా తెలుసు కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ చెడగొట్టేసి. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్, పద్ధతి, పాడు ఉందండి.